ఏర్పరచుకున్నాను అంటావా? తీసుకొని సేవకి అని అప్పచెప్పాను నాన్న. నిన్ను ఉద్యోగం రాకపోతే పిచ్చోడు అంటాడా? పిక్కల మాటలు నేను ఎందుకు అంటాను నాన్న? రాకపోతే పోనీ దేవుని చిత్తం వేరుగా ఉండొచ్చు. నువ్వు చదివింది నీకు అనుకూలంగా రాకపోతే దేవుని ప్లాన్ వేరుగా ఉండొచ్చు, ప్రణాళిక వేరుగా ఉండొచ్చు. దేవుడు ఏ విధంగా నిన్ను దీవించబోతున్నాడో, ఏ విధంగా నిన్ను హెచ్చించబోతున్నాడో, ఏ విధంగా నిన్ను వాడుకోబోతున్నాడో, ఏ విధంగా నిన్ను ఉన్నత స్థానానికి తీసుకెళ్ళబోతున్నాడో ఆయన చిత్తమే సిద్ధించుగాక. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, అధికమైన మేళ్లను నీ మంచితనం. అల్పమైన వాటిని ఆశించును నా హృదయం, మేళ్లను దాచును నీ మంచితనం. ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో అయితే ఒకటి బిడ్డ, ఒకటి నీకేది ముందుకు రావట్లేదా? డోంట్ వరీ, దేవుడు ఇస్తాడు. నువ్వు ఆ విధంగా చేసి దేవునికి నువ్వు ఉపయోగపడాలనుకుంటే, అట్లా నిన్ను బ్లెస్ చేసి ఆర్థికంగా నిన్ను స్థితిమంతునిగా చేసి నీకు జాబ్ ఇచ్చి నీకు లైఫ్ ఇచ్చి ఆ రూపేణ నిన్ను ఆయన పనిలో వాడుకోవాలనుకుంటే ఆ కృప తప్పకుండా దొరికింది. ఆలస్యమైందంటే ఇంకా శ్రేష్టమైంది ఇవ్వబోతున్నాడని అర్థం. శ్రేష్టమైంది దొరికింది, డౌటే లేదు. లేదు అలా లేదు, నీ మీద వేరు ప్రణాళిక ఉంది, నాలాగా నువ్వు సేవ చేయాలి, అట్లయితే దేవుని ముందు కూర్చో. అదా ఇదా? అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. నీ భారం ఏంటి, నీ హృదయం ఏంటి నీకంటే ఆయనకి బాగా తెలుసు. మాట్లాడతాడు నీతో. నువ్వు ఎంత ట్రై చేసినా నీకు సపోర్ట్ చేయను నాన్న, నువ్వు ప్రకటించాలి, నువ్వు సేవ కంప్లీట్గా రావాలి, ఇది నా ఏర్పాటు అని మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు వచ్చేసాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు చెప్పండి, లాజరు రోగి అయి ఉన్నాడు, యేసయ్యకి కబురు వచ్చింది. ముగిస్తున్నా, సంతోషంగా స్తోత్రం చెప్పండి. ఏంది ఎవరు చెప్పలేదు? అయిపోతుంది సంతోషంగా స్తోత్రం. ఏదా? సరే ఇంకా చెబుతా, చెప్పండి, స్తోత్రం చెప్పండి. థ్యాంక్ యూ, పిచ్చ ప్రోత్సహిస్తున్నారు నన్ను. అయితే అట్టయితే 3ంటిదా చెబుతా. దేవునికి స్తోత్రం. టెన్షన్ పడకండి. పొద్దున 2 పూటలు అయినాయి, ఊళ్ళు తిరిగాను, చాలా దూరం జర్నీలు చేసి వచ్చాను. నీకు ఏనే ఓపిక ఉన్నా చెప్పే ఓపిక నాకు కావాలిగా. కాబట్టి ఈ విషయం బాగా వినండి నాన్న. యేసు ప్రభుకి లాజరు చనిపోయినాక కబురు వచ్చిందా, రోగిగా ఉన్నప్పుడు కబురు వచ్చిందా? ఒక్కసారి తీయండి నాన్న. ఆ ఒక్క వచనం చూసుకొని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం ఒక్కసారి తీయండి నాన్న, చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 11వ అధ్యాయం 1వ వచనం. మరియా, చదువు నాన్న, త్వరగా చదివేసే, అయిపోయింది. మరియా ఆమె సహోదరైన మార్త అనువారి గ్రామమైన బేతనీయలోనున్న లాజరును ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. ఎవరు రోగి అయి ఉన్నాడంట? నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపారు. నిజమే, ప్రభు ప్రేమిస్తాడంట లాజర్ని. చదువు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఓకే, బాగుంది. 5వ వచనం. యేసు మార్తను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. ఒక్కసారి ఈ మాట కూడా చదవండి. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. తర్వాత చదవండి. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. ఆ పై మాటకి ఈ మాటకి ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి మీరు ఆ 2 లింక్ చేసి నాకు చెప్పండి. పై మాట యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను.
నువ్వు ప్రేమించే ఏ వ్యక్తికైనా ప్రాణాంతకమైన జబ్బు వచ్చింది, ఇవాళో రేపో అన్నట్టున్నాడు అని నీకు తెలిస్తే, ఆ బిడ్డ మీద వాళ్ళ మీద నీకున్న ప్రేమను బట్టి తక్షణమే బయలుదేరుతావా? మ్యాటర్ తెలిసిన ఇంక 2 రోజులు కూర్చుంటావా? నువ్వు చేసే పని ఏందో నువ్వు చెప్పు. తక్షణమే చేసే పని కూడా ఆవంతును మానేసి సెలవు తీసుకొని మరి పరిగెత్తుతాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తలేం. యథార్థంగా చెప్పండి. పరిగెత్తాం లేదా? ఇదేంది? ప్రేమించను, జబ్బు వచ్చిందని తెలిసి కూడా ఇంకా 2 రోజులు అక్కడే ఉండాను. చివరికి ఎప్పుడు పోయాను? చచ్చిపోయాక పోయాను. వాట్ ఈస్ దిస్? అదే మరి యేసయ్య. చచ్చిపోయిన దాకా ఆలస్యం ఎందుకు తమ్ముడు? నువ్వు ప్రేమించావుగా, పేషెంట్ అయ్యాడు, డెడ్లీ కండిషన్లో ఉన్నాడంటే పరిగెత్తాలి కదా నువ్వు. అది కదా ప్రేమ అంటే. చచ్చిపోయిన దాకుండి చచ్చినాక సాగు చుట్టానికి పోయినట్టుంది కదా. అది కూడా ఎప్పుడు పోయాడు? చచ్చిపోయి అప్పటికి 4 రోజులు అప్పుడు పోయాడు. అంత ఆలస్యమా అండి? అంత ఆలస్యమా? దారుణం కదా. అట్లా చేయకూడదు యేసయ్య. ఆ ఆలస్యం ఒక మహా అద్భుతానికి నాంది. మానవ జాతి చరిత్రలో శిలాక్షరాలుగా ముద్రించబడే ఒక సంఘటనకు నాంది. అదే జరిగింది అక్కడ. అందుకాగాడు. ఆయన ఆలస్యం వెనక ఆంతర్యం ఉంటుంది. అది లాజరు విషయంలోనైనా, నీ విషయంలోనైనా, నీ విషయంలో అయినా, నా విషయంలో అయినా, మరెవని విషయంలో అయినా. నీకుండే సమస్యల మీద తపన నీకుంటుంది. అవ్వాలి తొందరగా. నాకు కూడా ఆ పక్క 2.5 ఎకరం, ఈ పక్కది కూడా 2 మొత్తం ఇప్పుడే రావాలి, రేపే రావాలి, రేపు పొద్దునే రావాలి. నాకు కూడా ఉంది తపన. అది నా కోసం కాదు, మీకోసమే. ఇప్పుడు పోయి చూడండి, ఆన్లైన్కి వచ్చిన బళ్ళని పక్క వాళ్ళ స్థలంలో ఫుల్గా నింపేసి ఉంటారు. ఆదివారం ఎంత వద్దన్నా సరే ఆ బజార్లో పెడతారు. వాళ్ళు రోజు వారం నన్ను తిట్టడమే వాళ్ళు. ఈడొకడు తయారయ్యాడు ఆదివారం తిరగాచి ఘాట్ల ఈ బజారుల్లో తలుపులు వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చి ఆ బైకులు తీసింది ఆక ఇళ్ళ ముందు పెట్టి తెస్తారు. ఏమిరా ఏమొచ్చిందిరా మీకు? వాడొకడు మీరొకళ్ళు వాడొకడు మొత్తానికి కలిపి తిడుతున్నారు. ఈ దరిద్రం అంతా పోవాలి, అది కూడా రావాలని నేను కోరుకుంటాను. దేవునికి స్తోత్రం. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం చేయాలి? అది వస్తే మనకి ఈ బాధలు పోవు కదా. రావాలంటే ఎందుకు ఆగుతున్నాడో, ఏ కార్యం చేయబోతున్నాడో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వు ఎదురు చూస్తున్నావు కొన్ని కార్యాలు జరగాలని, లేట్ అవుతుంది. నువ్వు ఎదురు చూస్తున్నావు కొన్ని కార్యాలు జరగాలని, తపన పడుతున్నావు. నువ్వు తపన పడే కొద్దీ ఇంకా ఏ క్యావురే అనుకుంటా తిరుగుతున్నావు. కూర్చున్నాయి బేటా, కూర్చున్నాయి. నువ్వు సంవత్సరాయి. దేవునికి స్తోత్రం. ఆయన ఆలోచిస్తున్నాడు, శ్రేష్టంగా చేస్తాడు. ఇప్పుడు చూడు, రోగిని స్వస్థపరిస్తే అది గొప్ప అద్భుతమా? ఏకదం చచ్చిపోయినోడిని 4 రోజుల తర్వాత లేపితే అది గొప్ప అద్భుతమా? అదే రోగి అయి ఉన్నప్పుడే పోయి రాజరు నీకు స్వస్థత కలిగిద్ది అని టచ్ చేసి వచ్చేస్తే అయిపోయింది. ఎవరన్నా సమాజంలో వాళ్ళు వస్తారా? రోగి అయితే బాగు చేశాడా, నిజంగా చరిత్రలో ఎవరు చేయని గొప్ప అద్భుతం ఇది అంటారా? చచ్చిపోయాడు, అది కూడా 4 days అయింది. 3వ రోజుకే బాడీ దుర్గంధభరితం అవుతుంది. 4వ రోజుకి ఇంకా చెడిపోతుంది. వాళ్ళ అక్కే, వాళ్ళ సోదర ఏమంది? రాయి తీయొద్దు, తీస్తే లోపల దుర్గంధం వస్తుంది. మా అబ్బాయి శవం నుంచి వచ్చే స్మెల్ బట్టి ప్రజలు ఇట్లా క్లాత్ పెట్టుకుంటే నాకు నచ్చదు, వద్దు ప్రభా, స్మెల్ వచ్చేది ప్రభా, ముందే జబ్బుతో చచ్చిపోయాడు ప్రభా, బాడీ తొందరగా పాడైపోతుంది ప్రభా, ఇన్ని ఉన్నాయి. ఆమె వద్దు అంటోళ్ళం. అప్పుడు ప్రభు ఏమన్నాడు? అయిందా
అట్లయితే కష్టమే, వాసన కూడా వచ్చిందిగా, అబ్బాయి ఆగండి, అబ్బాయి తీవాగడమ్మా అన్నాడా? మార్తకెళ్ళి చూసి, నేను నీతో ఏం చెప్పా? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అన్నాను కదా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నేను చెప్పలేదా? నోర్మయ్, నువ్వు రాయిది దేవుని, నువ్వుది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయి తీశారు, రాయి అలా తొలగించారో లేదో, లాజరు బయటికి రా. దానికి ముందు ప్రార్థించాడు తండ్రిని, కృతజ్ఞతలు చెప్పేశాడు, ముందే చెప్పేశాడు. జరిగినాక కాదు, మనం జరిగినాక అనే లోన్ వచ్చింది కానీ కోటం ఎప్పుడు అనుకుంటూ వస్తారు. అబ్బాయి పాస్ అయ్యాడు కానీ కోటం ముందే కృతజ్ఞతలు, ముందే స్తోత్రాలు. కార్యం జరిగినాక కాదు, జరక్క ముందే స్తుతి చెప్పాలి. మోకరించి అడుగుతున్నావు ఏదో కార్యం కోసం, దేవా ఇది నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి, ఆ 2.5 ఎకరం మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి. ఇచ్చినందుకు స్తోత్రం. ఈ పక్కది కూడా ఇచ్చినందుకు స్తోత్రం చెప్పండి. స్తోత్రం అనండి. ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు. ఈ వెహికల్ స్టాండ్ సమస్య మాకు లేకుండా చేసినందుకు స్తోత్రం. ఇంకా చాలా నిర్మాణాలు అందులో చేయించినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతేనా? సాలిపోయినట్టుంది మీకు కూడా. చెప్తానే ఉండండి, నేను ఆమెనన్నదాకా చెప్తానే ఉండండి, చెప్తా ఉండండి. ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఈ అయ్యా స్తోత్రం అయ్యా, ఈ అయ్యా స్తోత్రం అయ్యా, అది వేరు. ఇచ్చినందుకు రాజాపేట నేను ఆ పనే చేశా అంతే. ఇప్పుడు మిగిలినవి కూడా అదే చేస్తా. పోయి ఈ అయ్యా స్తోత్రం అన్నాం, పొలంలో కూర్చోటం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. మీరు ప్రార్థనలో అడుగు వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మినట్లు అవి నిశ్చయముగా మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. పొంది ఉన్నానని నమ్మడానికి గుర్తేంది? స్తుతి చెప్పటమే. ప్రార్థించారు పౌలు శీలలో, ఇంకా పాటలు మొదలు పెట్టారు, స్తుతి పాటలు. సంఖ్యలు తెగిపోయినాయా ఉన్నాయా? ఎప్పుడు తెగిపోయినాక స్తుతి చెప్పారా? స్తుతి పాటలు పాడారా? బంధకాల్లో ఉండే పాడారా? అంటే ప్రార్థించాం, దేవుని దగ్గరికి వెళ్ళింది, జవాబు వచ్చింది, స్తోత్రం అని పాడారు. ఆశ్చర్యం చెప్పనా? వీళ్ళు ప్రార్థించారు, దేవునికి అప్పచెప్పారు, వీళ్ళు పాడుతున్నారు, మిగిలిన ఖైదీలు వింటున్నారు. మహాభూకంపం కలిగింది, అందరి బంధకములు ఊడెను. పాడేవాళ్ళే కాదు, ఆ స్తుతి వినేవాళ్ళ బంధకాలు కూడా ఊడిపోయాయి. కావాలంటే చూసుకో అపోస్తల కార్యంలో, అందరి బంధకములు ఊడెను. ఊడంగానే పారిపోవాలి వాళ్ళు బోలా వెక్కచచ్చి కూర్చున్నారు, ఏం జరిగిందిరా అని. అంతలో మహాభూకంపం కలిగింది. బయటికి పోతే సత్తామా, ఉంటే సత్తామా అన్నట్టు అయిపోయింది వాళ్ళకి. ఎవరు పారిపోలా. ఆ శతాధిపతి వచ్చి పొడుచుకోపోయాడు. పోయారు, మొత్తం ఓపెన్ అయిపోయింది. ఇంకెటుగుడి రోమా గవర్నమెంట్ నన్ను చంపేసిద్ది, వాళ్ళు చంప ముందు నేను చావాలని కత్తి దూసి పొడుచుకోపోతే లోపల నుంచి ఆ చీకట్లో పౌలు శీలలు పిలుస్తాను, నాయనా నువ్వేం చేసుకోవద్దు, ఎవ్వరు పోలా. అందరి బంధకాలు పోయినాయి, అందరూ ప్రశాంతంగా ఉన్నారు. నీవు చావ నిమిత్తం లేదు అంటే, కాగడదేండ్రా, కాగడ తెప్పించి చూస్తే అందరూ ఉన్నారు. గొడగొట్లాడుతూ చూస్తున్నాడు. బయట ఏం జరుగుతుంది, లోపల ఏం జరుగుతుంది, భూకంపం ఏంది, సంఖ్యలు ఊడిపోవటం ఏంది, ఏం జరుగుతుంది, బిక్కదచ్చి చూస్తూ ఉన్నారు అందరూ. యేసయ్య కార్యం జరగకముందే స్తుతి చెప్పాడు. పౌలు శీలలు కార్యం జరగకముందే స్తుతి చెప్పారు. మనం కూడా చేయాల్సింది అదే బిడ్డ. ఇది కూడా నేర్చుకోమా, గుర్తుపెట్టుకోండి. జరిగిన స్తోత్రం కాదు, ఏదైనా పొందగోరితే ఇచ్చినందుకు ముందే
నీ చేత ప్రాక్టికల్గా జయించాను కూడా. అట్లా స్తుతి చెప్తా ఉండంతే, దేవుడు తన కార్యం జరిగిస్తాడు. ప్రభువు యొక్క ఆలస్యమునకు ఆంతర్యం చెప్తున్నా విను. ఆ ఒక్క ముక్క చెప్పి ప్రార్థన చేస్తా, అయిపోయింది. చెప్పేదా? ఆలస్యం చేయకుండా వెంటనే వెళితే జస్ట్ రోగికి స్వస్థత, ఆలస్యం గొప్ప మహిమ. తండ్రి, నువ్వు నన్ను పంపావని వీళ్ళకి తెలియటానికి కార్యం ఇదిగో, నీకు నా మనవి వింటున్నందుకు నీ కృతజ్ఞతలు అని. లాజరు బయటకు రా అంటే చచ్చిపోయిన లాజరు, దుర్గంధం లేదు, ఏమి లేదు, హాజరైపోయాడు. వచ్చి యేసయ్యా నీకు హాజరు అని అన్నాడు లాజరు. చూసిన వాళ్ళందరి ముఖాలు మాడిపోయినాయి. నా దేవుని కార్యం. ఏమన్నా అండి, లాజరస్ కమ్ అవుట్ అంటున్నాడా? అద్దుగో, ఎట్లా బతికొస్తున్నాడు? వీళ్ళకి ఆశ్చర్యం. చచ్చిపోయినప్పుడు డెడ్ బాడీకి అట్ట చుడతారు, ప్రేత వస్త్రాలు అంటారు వాటిని, శవాలకు చుట్టే బట్టలు, అవి విప్పండి అంటాడు. రాయి తొలుగును గాక అనలా, రాయి మీరు తీయండి అన్నాడు. ప్రేత వస్త్రములు తొలగిపోవును గాక అనలా, అవి మీరు తీయండి అన్నాడు. అంటే మనం చేయదగ్గ పనులు మనల్ని చేయమంటాడు. ఆయన చేసేది ఆయన చేస్తాడు. ప్రయత్నం చేయను, సఫలత ఆయన ఇస్తాడు, కార్యం నెరవేరుస్తాడు. ఆలస్యానికి మాత్రం ఆంతర్యం ఉంది, శ్రేష్టమైందే. ఎంతమందికి విశ్వాసం ఉందే? ఇప్పుడు 2 చేతులు ఎత్తి చెప్పు, నాకు నీవు తలపెట్టిన కార్యములు ఆలస్యమైనందుకు నీకు స్తోత్రం, ఆలస్యం చేసినందుకు స్తోత్రం, ఆలస్యం వెనక మహా అద్భుతాన్ని దాచినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఆలస్యమును బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నా మనవులకు జవాబు ఆలస్యమైనందుకు స్తోత్రం, కార్యాలు ఆలస్యమైనందుకు స్తోత్రం, విడుదల ఆలస్యమైనందుకు స్తోత్రం. ఎందుకంటే గొప్ప విడుదల, గొప్ప కార్యము, గొప్ప అద్భుతము, గొప్ప స్వస్థత నీవు ఇస్తున్నందుకు ఆయన నీకు స్తోత్రము, 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 స్తోత్రం. ఆమేన్. అది నీ పట్ల ఆయన చేసే ఆలస్యాన్ని గురించి నువ్వు కలత చెందొద్దు, మహా అద్భుతమే చూస్తావు. డోంట్ వరీ, నమ్మితే ధైర్యంగా ఉండవు, నమ్మకపోతే నీ కర్మ. అయితే ఆయన నీకు చెప్పిన పనులు చేయుటకు నీవు ఆలస్యము చేయరాదు. నీ విషయంలో దేవుడు ఆలస్యం చేయొచ్చు, అది పెద్ద అద్భుతానికి దారితీసిద్ది. లేకపోతే ఎందుకు ఆలస్యం చేస్తాడు? ఒక మహా అద్భుతమునకే ఆలస్యం. గ్రంథంలో ఎవరైతే మిమ్మల్ని కరుణింపవలనని ఆయన ఆలస్యము, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే. పడదాం. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసుదేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా. ఆయన నీకు చెప్పిన వాటి విషయంలో నువ్వు ఆలస్యం చేయకూడదు, అది నీకు ప్రమాదం. నీ విషయంలో ఆయన ఆలస్యం చేస్తే అది నీకు డబల్ మంచి, కానీ ఆయన చెప్పిన విషయాలు నువ్వు ఆలస్యం చేస్తే అది నీకు డబల్ ప్రమాదం, నీకు మంచిది కాదు. నువ్వు త్వరపడాలి. రైట్? ఏమేం చెప్పాడు? మారు మనసు పొందమన్నాడు. రక్షణ బాప్తిస్మం పొందనోడిని మారు మనసు పొంది బాప్తిస్మం పొందమన్నాడు. బాప్తిస్మం పొంది మళ్ళా ఏదన్నా వంకర టింకర్లు ఉంటే వానికి చెప్పాడు,
నీవు ఆ పాపము నా బలహీనతలను విడిచిపెట్టి మారు మనసు పొందాలి. ఇద్దరు పొందాలి. ఆ మారు మనసు పొందుటలో త్వరపడాలి. కొంతమంది మారు మనసు పొంది బాప్తిస్మం పొంది లింకులు వేసుకుంటారు, ఏదో తెలియకుండా ఆశ్చర్యంగా ఎక్కడో చోట లింక్ అవుతారు తప్పుడు పనులకి. ఆ లింకుని కంటిన్యూ చేస్తూనే వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధన నీకే దేవా అని నువ్వు పడితే లింకు సంగతేమిటమ్మ తల్లి అంటాడు ఆయన. ఆ లింకుతో నీకెందుకు? నా స్తోత్రమే నీ ముందుకు తీసుకోవా, ఆ లింకుతో నీకెందుకు, నా స్తోత్రము నీ ముందుకు తీసుకోయ్యనా యేసై, నాకొద్దు బంగారు తల్లి అంటాడా. ఇప్పుడు ఈ లింకులు మెయింటైన్ చేస్తాను వచ్చాడు ఆరాధన చేస్తే, అమ్మా లింకు సంగతి ముందు ఆ దరిద్రం వదిలే అమ్మా అంటాడా. అది వద్దులే నీకు ఎందుకు ప్రభా, నేను వాక్యాలు చెప్పినా సరే అవన్నీ ఎందుకు చాలే మనక, ఎవరు ఎక్కడ లింకులు పెట్టి ఎందుకు ఆ వాక్యం చెప్పగా అంటాడు. వాక్యంలో అది పిచ్చిపోకుందాన మారు మనసు పొందమని. మరి లింకులు ఎవరని చెప్ప నేనేం చెప్పాలా, తెంచుకోమని చెప్పాలా, తప్పదు. మారు మనసు పొందు, వదిలేయి, అందులో ఆలస్యం చేయకూడదు. ఆ వంకర టింకర్లని సరి చేసుకునే విషయంలో ఆలస్యం చేయకూడదు. తక్షణమే, ఏ రోజుకు ఆ రోజు, ఎప్పటికప్పుడు, ఏ నిమిషానికి ఆ నిమిషం జాగ్రత్త పడాలి. క్లియర్గా చెప్తున్నా నేను. ఓకే, 5వ పాయింట్లోకి వచ్చా ఇప్పుడు నేను వరుసగా. 4వది ముసలాళ్ళు, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా. ఓకే, 5వది ఇప్పుడు భయమ్మో చాలా చెప్పేశాను నేను ఇప్పుడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతున్నానా? తప్పుడు నడతల్లోంచి వదిలేసుకొని మారు మనసు పొందమని దేవుడు చెబితే తక్షణం పొందాలి. చెబితే కాదు, చెప్పాడు, పొందు, అంతే, తెంచాయి. అలాగే బాప్తిస్మం పొందకుండా, మారు మనసు పొందకుండా చర్చిలోకి వచ్చి కూర్చున్న తమ్ముడా చెల్లి, ఇంకెప్పుడు పొందుతావు మారు మనసు? ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అన్నాడు. అంతలో చలికాలంలోనే బాప్తిస్మం పొందారు. ఇప్పుడు ఎండాకాలం నీళ్ళలో దిగితే హాయిగా ఉంటుందా? మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందు. ఎందుకు తడవ చేయుచున్నావు? అపోస్తల కార్యములు 22వ అధ్యాయం ఇంటికి పోయి చదువు. సౌలా సహోదర, తడవు చేయుట ఎందుకు? నీవు లేచి ప్రభువు నామమున ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది పాపములను కడిగేసుకో. ఏమంటే ఒంటి మీద వస్త్రాల మీద బురద అయిందని అర్థమైంది. ఇప్పుడు గాలి ఒక వారం ఆకి కడుక్కుందంట. చీకట్లో కనపడలా, వెలుగు వచ్చింది, అంత చండాలం అయిపోయింది. ఇక ఎవరిని పట్టించుకున్నాయా? ఒక్క నిమిషం నాకు అర్జెంటుగా శుభ్రం చేసుకొని వస్తాను. ఏం పర్లేదు, కూర్చోండి, ఏముంది, మనగా ఇచ్చోలాగా ఉన్నావు. నీకేం బాగున్నా బాగాలే, నాకు చండాలం ఉంది, ముందు పోతా కడుక్కొని వస్తా. ఇప్పుడు దేవుని వెలుగు నీ మీదకి వచ్చింది. నువ్వు పాపివని నీకు అర్థమైంది. పాపానికి జీతం మరణం, నరకం అని నీకు అర్థమైంది. ఆ నరకం నుంచి కాపాడబట్టానికి నీకోసం యేసయ్య అదిగో ముళ్ళ కిరీటం ధరించి సిలువలో ప్రాణం పెట్టి చిత్రవదం అనుభవించాడు. నీ పాపాన్ని మోస్తానన్నాడు. అప్పచెప్పడానికి, ఆయన రక్తంలో కడిగేసుకోవడానికి ఆలస్యం ఏంటి? వెర్రిమొహమా? ఎంత పిచ్చితనం, ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావు నువ్వు? ఇంకెంతకాలం ఆ పాపాలు, ఆ శాపాలు నేనైతేనే పెట్టుకుని మోస్తావు? ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న గోడంతా ఆ పాపాలు, వాటి తాలూకు వచ్చిన శాపాల ఫలితం కదా. కడిగేసుకుంటే ఆ పాపాలు పోతే వాటి శాపాలు కూడా పోతాయి. దరిద్రం వదిలిపోయి బాగుపడతావు కదా. సత్యన బతికిన మనశ్శాంతిగా ఉంటావు. బ్రతుకులో మనశ్శాంతి, సత్య నిత్య జీవం 2 దక్కుతాయి కదా. ఇంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పినా తొందరపడలేదు. నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా బాండ్ రాయించుకొని వచ్చారా? ఇంకా 10 ఏళ్ళు ఇప్పట్లో జావన్లే అని. రేపొద్దున ఉందా నీకు? అసలు చెబుతున్నాను నేను. గ్యారంటీ ఇస్తావా? రేపొద్దుటి వరకు నేను బతికే ఉంటా అని రాసి ఇస్తావు? నాకు ఇవ్వలేవు నాన్న. పొరపాటును రాసి ఇచ్చావనుకో, నువ్వు రాసిన దాన్ని బట్టి నీ నైట్ లేపేస్తాడు నేను. అట్లాంటి సాహసం చేయవా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగిస్తున్నాను నాన్న. రక్షణ పొందమని నీకు పిలుపునిచ్చినప్పుడు తక్షణమే రక్షణ పొందాలి. నాకు ఈ మ్యాటర్ అర్థమయ్యి పరితపించా, ఎప్పుడు ఇస్తారో నాకు బాప్తీసు, నా పాపాలు కడిగేసుకోవాలా, పరిశుద్ధపరచబడాలా అని చిరాకు.
అర్థమై నాకు నా పాపాలు నాకు అర్థమై వేదన పొందేశాను. నెల 4 ఆదివారాలు అంతే. 5వ వారం ఛాన్స్ ఎప్పుడు వచ్చింది చూస్తాను. 5వ వారం వచ్చింది నా ఛాన్స్, పొందేశాను. ఇప్పుడు వచ్చింది నీకు ఛాన్స్, సిద్ధపడు. ఓకే, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధాత్మను పొందాలి, ఆత్మయందు బలము పొందినట్లు ఉపవాస ప్రార్థన అనుభవాలు సాధన చేసుకోవాలి, పరిశుద్ధ గ్రంథం చదవాలి, ప్రభు బలలో చేయి వేయాలి ఆదివారం. ఇవన్నీ నా తండ్రి చెప్పిన హెచ్చరికలు. అవన్నీ లేట్ చేయకూడదు, కంటిన్యూ చేయాలి. సేవకు పిలిచాడా? రా, నీవు నా ప్రణాళికలో ఉన్నావు, నువ్వు నా సేవ చేయాలి అని పిలిచాడా? నిన్ను ఏ విధంగా పిలిచాడు, ఏ రకంగా పిలిచాడో నీకు స్పష్టత ఉందా? మళ్ళీ ఇంకా ఆలస్యాలు చేసి దీర్ఘాలు తీస్తావేం తల్లి? నాయనా, సేవ పిలుపుంది నాన్న నీ మీద, నువ్వు నా పరిచర్య చేయాలి, నాకు విధేయత చూపని దేవుడు నీతో మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడాలి, ఎంత స్పష్టంగా మాట్లాడాలి, ఎన్ని సూచనలు చూపాలి, నువ్వు ఎప్పుడు లోపడతావు? ఆ ఆలస్యం నీకు ఎంత నష్టమో తెలుసా? టైం పోతే వచ్చిద్దా మళ్ళీ? అంత అయిపోయిన తర్వాత అప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడి చెయ్యాలని ఉంది నీ సేవను చెయ్యాలని ఉందని భజన చేస్తే ఏం ప్రయోజనం ఉండదు. అరే, పిలిచినప్పుడు లోబడకుండా ఎట్లా? లోబడినానా? దేవుడు నిన్న ఆయన పరిచర్యకు పిలిస్తే తక్షణమే లోబడు. ఏవేవో సాకులు, కుంటి సాకులు చెప్పొద్దు. దేవునికి లోబడిపో, మిగిలిన ఆయన చూసుకుంటాడు. వాయిదాలు వేయొద్దు. దేవుడు చేయమన్న పని లేట్ చేయొద్దు. ఈరోజు నీకు చెప్పిన పని ఈరోజు చేయి, రేపటిది రేపు చెప్తాడు. అంతేగాని ఆలస్యం చేసిన ప్రతిసారి నువ్వే లాస్ అవుతావు. ఇది కూడా నువ్వు గ్రహించాలి. ఓకేనా? మీలో ఎవరికైనా శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెను అన్నాడా? అతని తరపున ఇంకొకళ్ళు చేయవలెను అన్నాడా? మరి మీరేంది నాకు చెప్పిపోతారు? ఏముందో ఇంటికి పోయి చూడండి. ఇప్పుడు వద్దని మూసేశానుగా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు ఇంటికి పోయి చదవండి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. అతడు అన్న దగ్గర రౌండే, అంతేగాని పాస్టర్ ప్రార్థన చేయవలను అనుందా? శ్రమ ఎవనికి కలిగానో, ఇప్పుడు నాదేమంది కూటమి అయిపోయింది అనుకుని బైబిల్ సంఖ్యలో పెట్టుకొని పోతా, అగసాట్లు పడుతుంది నువ్వుగా. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆయన చేశాడులే అనుకుంటూ పండుకుంటావా? మోకాళ్ళు వేయాలి, గోజాడుకోవాలి. ఈ రాత్రి నీ ప్రార్థన ఆయన వినే రాత్రి, నీకు జవాబు ఇచ్చే రాత్రి. ఒట్టిగా తేలా నేను ఇక్కడికి ఆల్ నైట్కి. ఇది త్యాగంతో కూడిన ప్రార్థన. ఇది లోకమంతా హాయిగా నిద్రపోతుంది, టైం 2 అవుతుంది, కానీ నువ్వు ఆయన పాద సన్నిధిని మెలకువతో కూర్చున్నావు. ఎందుకు కూర్చున్నావు ఆయనకి తెలుసు. నీ హృదయ వేదన ఆయనకి తెలుసు. ఇస్తాడు జవాబు, కన్ఫామ్. ప్రార్థన చేయాలి. కానీ ఏం చేస్తావు? నిర్లక్ష్యం చేస్తావు. నువ్వు వేరే దారులన్నీ వెతికి సాలిపోయి ప్రభువా సాయం చేయనద్దు. ఆయన అంటాడు, బాగా అయిందా, తిరిగావుగా, ఇంకా తిరగకూడదు 4 నెలలు. పిచ్చోడా, ఇదేదో ముందే చేస్తే అయిపోను కదా. నీ వల్ల కాదని నీకు అర్థమైనప్పుడు నువ్వు నా ముందు మోకాళ్ళు ని అడగాలి. నా ఆన్సర్ వచ్చింది, నీకు ఇస్తాను నేను. అది నానా దేవుడు చెప్పింది చేయడానికి లేట్ చేయొద్దు. నీకు అలివైందా, అలివైనట్లు. లేకపోతే పో, దేవుని ముందు కూర్చో, మోకాళ్ళై గోజాడిపో. నా తండ్రి నీ పట్ల కార్యం చేయబోతే అప్పుడు అడుగు, వేస్తాడు. ఒకవేళ లేట్ చేశాడా, డబుల్ అయింది కార్యం. డబల్, ట్రిపుల్, ఎన్నైద్దో కూడా తెలియదు ఇక మనకి. ముష్టి ఎకరం అడిగా, ముష్టి ఎకరం ప్రార్థన కూడా చేశా, విశ్వాసం కూడా ఉంచా. నాకు ఇలా నువ్వు ఎందుకు అడిగా? ప్రార్థన చేసుకోవడానికి అడిగా. నా బిడ్డలు ప్రార్థన చేసుకుంటారని అడిగా. ఎందుకు ఇలా? నాకు ఇలా నువ్వు. అప్పుడు తర్వాత ఆయన మెల్లగా చెప్పాడు, ముష్టి ఎకరం నీకెందుకు లేని ఇలేదురా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మరి ఏం చేయాలనుకున్నా? నీకు 12 ఎకరాలు ఇద్దాం అనుకున్నాను. ఏంది? నీకు ఒక్కడికైతే ముష్టి ఎకరమే ఎక్కువ, కానీ నువ్వు ఒక్కడివేనా? పెద్ద కుటుంబం ఉంది కదరా, వాళ్ళందరూ వచ్చి కూర్చున్నా ఇంకా స్థలము మిగులున్నంతగా నీకు ఇద్దాం అనుకున్నా. ఇప్పుడు చెప్పండి, ఎకరం గొప్పదా 12 ఎకరాలు గొప్పదా? ఇప్పుడు ప్రార్థన తోట అంత అయింది. ఒక రౌండ్ చుట్టూ తిరిగి వచ్చావంటే తడిసిపోవాల్సిందే. అట్లా చేశాడు ఆయన. అనుభవాలు బ్రదర్, అనుభవాలు. మళ్ళీ నన్ను ఎవరికి చేయి చాపనీలా, దేహి అననీలా. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పినా ఏం చెబుతా, ఉంటే చేయి, లేకపోతే తీసుకొని పో. తా నీకెందుకు అనే డైలాగులు ఉండవు. తెలివిగల మీరే పిచ్చోళ్ళు అయింది. మీకు తెలియదా బ్లెస్సింగ్ ఎలా ఉంటుందో దేవుని కొరకు చేసినప్పుడు? ఇన్నిసార్లు ప్రసంగం చేసి ఎంత నేర్పుకొని పద్దాకలు మీకు నసబెట్టేది ఎందుకు? చిన్న అప్పం, పట్టడి పిండిలో ఇంత అప్పం, అదే పిండి 3.5 ఇండ్లు. తెలుసు మీకు, ఇలాంటి మస్తు తెలుసు. అని దేవునికి ఇవ్వటంలో వెనకాడడం. కాబట్టి చెప్పను, పద్దాకలు ఆనాస ఉండదు. ఉంటే చెయ్యి, లేకపోతే ప్రార్థన చెయ్యి, దేవుడే ఇస్తాడు. బా ఎవరి దగ్గరికి వెళ్ళి తలదించడం కానీ మీరు ఇస్తామన్నారుగా అంటాం కానీ లేదు. ఒకసారి ఒక బ్రదర్ అన్నాడు, బ్రదర్ మీరు క్యాసెట్ చేసేటప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితమే క్యాసెట్ చేసేటప్పుడు నాకు చెప్తే నేను మనీ నేను చూస్తా బ్రదర్ అన్నాడు. నేనే చెప్పలా, పాపం క్యాసెట్ అయిపోయింది, సీడీ పోయింది ఆయన దగ్గరికి. బ్రదర్ నేను చెప్పమన్నాను, చెప్పలేదు. సీడీ కూడా చేసేసారు. చెప్పటాలు ఉండవు. దేవుడు నీతో మాట్లాడితే వచ్చి ఇచ్చిపోవటమే. నీకు ఫోన్ చేసి మీరు ఇస్తామన్నారు కదా, మరి ఏమన్నా నై. నీతో దేవుడు మాట్లాడితే గుంట్లో బూడిసిపెట్టినా లేచి వచ్చి నాకు ఇచ్చిపోతావు అంతే. దేవునికి స్తోత్రం. నీతో మాట్లాడకపోతే, దేవుడు మాట్లాడకపోతే నేను మాట్లాడినా అంతే. క్యాసెట్ వచ్చింది నీ దగ్గరికి, పో, వచ్చింది. నా దేవుడు రోషగాడు, చేజాపనిస్తాడా? అదే రోషం కలిగి నువ్వు ఆయన ముందుండు, చూడు చేస్తాడు. ఓకేనా? సరిపోయింది ఈ పూటకే, ఇంకలేండి మరి, అయిపోయింది. పూటకు సరిపోయిద్దా, జీవితానికి సరిపోయిద్దా? మరి పూటకు సరిపోద్ది అంటే అవునన్నట్టు ఫేస్ పెట్టారు ఏంది? లైఫ్ మొత్తానికి ఉపయోగపడే విషయాలు ఇవి. లేదా మరీ మొరాయించి బుద్ధిహీనమైన విధంగా ప్రవర్తిస్తే లాగి ఒకటి బీగుతాడు. దేవునికి తండ్రికి ఆ హక్కు ఉన్నప్పుడు ఆత్మీయ తండ్రికి మరి నిశ్చయంగా ఉంది. అందుకే దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు దావీదు. ఏమని? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివేయి, వ్యర్థమైనవి నా నోట రాకుండా నా నోరు అదుపు చేయి, వ్యర్థమైనవి చేయకుండా నా చేతులు కంట్రోల్ చేయి, వ్యర్థమైనవి నేను చూడకుందునుగాక, వ్యర్థమైనవి చేయకుందునుగాక, వ్యర్థమైనవి మాట్లాడకుందునుగాక అని ఏ విధంగా అయితే దేవునికి ప్రార్థన చేస్తున్నాడో అలాగే దేవుని ముందు ఏమంటున్నాడు? నీతిమంతుల దెబ్బని, నీతిమంతుల గద్దింపుని నేను తిరస్కరించకుందునుగాక దేవా, అట్టి అభిషేకము నేను త్రోసివేయకుందునుగాక. అందుకన్నా నేను గద్దించినప్పుడు అవసరమైతే ఏదన్నా తిట్టినా దాన్ని అంతరంగంలో తిరస్కరించకూడదు. కానీ ఏ కారణాన్ని బట్టి అలా గద్దింపుకు ఎదుర్కొన్నావో, ఏ కారణాన్ని బట్టి దెబ్బ తిన్నావో తెలుసుకొని దిద్దుకున్న ఎడల అప్పుడు వస్తుంది అభిషేకం. అప్పుడు వాడబడతావు, అప్పుడు దీవించబడతావు. విశ్వాసివా, పరిచారకుడివా, పరిచారకురాలివా, సేవకురాలివా. నేను వినలేదులే అని సణుకోవచ్చు, నేను విననులే అని గొనుక్కోవచ్చు, కానీ నిన్ను నాకు అప్పగించినోడు నీకు చెవులు ఇచ్చినోడు. నీకు చెవులు ఇచ్చినోడికి చెవులు లేవా? ఆయన వింటాడు. ఆయన వింటే నువ్వు నష్టపోతావు. కాబట్టి చాటును మాట్లాడుకోవటం, వెనక మాట్లాడుకోవటం, అంతరంగంలో సణుక్కోవటం
90 ఏళ్ళ నేను బిడ్డని కంటానా, 100 ఏళ్ల వానికి సంతానం కలుగుతుందా అని మనస్సులో నవ్విందట. నాకు ఇలా జరిగిద్దా అని నీ భార్య అయిన శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైన ఏమైందా ఉందా? అసాధ్యమైందని అడిగాడు అబ్రాహాం. లేఖనాలు చదువుతారు, వాక్యాలు చదువుతారు, కానీ కొంతమంది దిద్దుబాటు చేసుకోరు, మూర్ఖులు. వాళ్ళ జీవితాలు అంతే, ముందుకెళ్ళలేరు. అరే ఇది తప్పు కదా, కరెక్టే కదా, దైవజనుడు నాకు అందించింది, నేను దిద్దుకోవాలి కదా, సరి చేసుకోవాలి కదా అని పశ్చాత్తాప్తులై మారు మనసు పొందితే తప్పకుండా బ్లెస్ చేస్తాడు దేవుడు, తప్పకుండా దీవిస్తాడు. ఓకేనా? పాఠం మీకు అందరికి అర్థమైంది నాన్న? పెద్దలు గద్దించినప్పుడు, దైవజనులు గద్దించినప్పుడు, లోపాన్ని చూపి సరిచేసినప్పుడు హృదయపూర్వకంగా దాన్ని గౌరవించాలి. ఎందుకంటే నీకు దేవుడిచ్చిన దైవ ప్రతినిధి దైవజనుడు. ఓకేనా? నువ్వు రివర్స్ అయ్యావనుకో, దైవజనుడు ఏమంటాడు? ఏమనడు, కానీ దేవుడు పట్టించుకుంటాడు. కాబట్టి ఇంటి వారైనా బయట వారైనా శాపగ్రస్తులు కాకుండానట్లు, ఆశీర్వదించబడిన వారై ఉండునట్లు దైవజనుని నోట నుండి వచ్చిన గద్దింపు దయచేసి తిరస్కరించవద్దు. ఒక దెబ్బ కొట్టే హక్కు కూడా దైవజనుడికి ఉంది అని గుర్తించి, అన్న అవసరమైతే నేను తప్పు చేశాను అనిపిస్తే లాగి ఒక లెంపకాయ కొట్టన్నా, కానీ నన్ను మాత్రం వదిలేసే కన్నా, గద్దించడం మానొద్దన్నా అని అడిగి మరి దిద్దుబాటు చేసుకోవాలి, విధేయత చూపాలి. అప్పుడు నా తండ్రి ఖచ్చితంగా నీ మీదికి తన హస్తాన్ని పంపిస్తాడు. పోతా పోతా వెళ్ళి 11 అరకలతో దున్నిస్తూ 12వ అరక తను దున్నుతూ ఉన్న ఎలీషా దగ్గరికి వెళ్ళి తన మీదున్న ఆ గొంగళి దుప్పటి ఉంది కదా, వెళ్ళి అతని దగ్గరగా పోయి దైవజనుడైన ఏలియా అట్లా వేస్తాడు. తన మీదున్నది తీసుకెళ్ళి ఎలీషా మీద, అరక దున్నేవాడి మీద సమీపంగా పోయి అట్లేస్తాడు. కొన్నిసార్లు దైవజనులు చేసే చేష్టలు అర్థం కావు. నీకు భౌతికంగా కొన్ని చర్యలు వాళ్ళు చేసినప్పుడు అవి ఆత్మీయంగా కూడా వర్తిస్తాయి. అందులో ఈ గొంగళి దుప్పటి విసరటం ఒకటి. ఇంకొక దైవజనుడు నెక్స్ట్ రాజు కాబోయే వాడిని ఎదుర్కొని ఒక వస్త్రాన్ని పేలికలుగా చించుతాడు. అంటే ఇన్ని నీకు ఇస్తాడు దేవుడని వస్త్రాన్ని చించి సూచన చూపిస్తాడు. పౌలు దగ్గరికి వచ్చి అగబు అనే ప్రవక్త పౌలు నడికట్టు పట్టుకొని లాగుతాడు. ఇట్లాంటి పనులు మీ దగ్గరకు వచ్చి నేను చేశాను అనుకో, వాక్యం చెప్పి సేవ చేసి శాలెమ్మని కింద మెంటల్ ఎఫెక్ట్ వచ్చినట్టుందే, ఏంది నన్ను పట్టుకున్నట్టు లాగాడేంది అంటావు నువ్వు. నా మీద కర్చీపు ఉంటే కండం ఉంటే ఇలా లాగేశాడు అంటావు నువ్వు. కానీ అగబు అనే ప్రవక్త పౌలు దగ్గరకు వచ్చి నడుముకి నడికట్టు కట్టుకొని ఉంటే ఆ నడికట్టు పట్టుకొని లాగి, జీవము గల నా దేవుడు సెలవిచ్చున్నదేమనగా, బాయ్ వినపడుతుందా? ఈ నడికట్టు గల మనుష్యుని యెరూషలేములో బంధించి అన్యజనుల చేతికి అప్పగిస్తారని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఎవరు నడికట్టు తీశాడు? పౌలు నడికట్టు లాగి అది తనకు చుట్టుకొని తనను తాను బంధించుకొని, ఈ నడికట్టు గల మనుష్యుని యెరూషలేములో ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగిస్తారని పరిశుద్ధాత్మ తేటగా చెప్పుచున్నాడు. సడన్గా పోయి నడికట్లా అయితే ఎవరైనా ఎంత రియాక్ట్ అవుతారా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ. ఆ చేష్టాలను ఏమంటాం చూస్తే, అయ్యా నాకే పట్టెడు పిండి ఉంది, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, ఆ కొంచెం నూనెతో ఈ పట్టెడు పిండి కలుపుకొని రొట్టె చేసుకొని నేను నా బిడ్డ తిందాం అనుకుంటున్నాం అంటే, అందులోనే నాకు చిన్న పని చేస్తారా అంటాడు ఈయన. అడుక్కునేవాడి దగ్గర గీక్కునేవాళ్ళ. అదే టైంలో నువ్వు అక్కడ ఉన్నావు అనుకో, ఏలియా అని ఏమంటావు నువ్వు? ఏమైనా పెద్ద మనిషి ప్రవక్తలాగా ఉన్నావు, దైవజనులాగా ఉన్నావు,
సిగ్గు లేదంట. ఆమెకి లేక చేస్తుంటే పట్టెడి పిండి అంటే ఒక్క రొట్టె వచ్చిందంట పట్టెడి పిండికి. అందులో నాకు చిన్న అప్పని చేసుకొని రమ్మంటావు. ఏమయ్యా నువ్వు? ఎందుకే బతకలేని వాళ్ళు పని చేసుకోవచ్చాయా? ఎద్దులాగా ఉన్నావు, ఏదన్నా పని చేసుకోవచ్చు నువ్వు. అరే ఆమెకే పట్టెడి పిండి అని మొత్తుకుంటుంటే ఆమె దగ్గరికి పోయి నాకు చిన్న అప్పని చేసుకోను అని విధవరాల దగ్గర, భర్త లేని దాని దగ్గర, ఒక బిడ్డను కలిగి ఉన్న దాని దగ్గర చేయి చాపుతున్నావు. సిగ్గు లేదంట నీకు అంటావు నువ్వు, అంటాను నేను. అక్కడ ఉంటే స్పాట్లో అయినా అనవసరం. చేరబోయి దుప్పటేస్తాడు, చేరబోయి నాకు అప్పం పెట్టు అంటాడు. అస్సలు లేకపోతే అడగలా, ఉంది పట్టెడు ఉందిగా అందులోనే నాకు వచ్చిన అప్పందే అంటాడు. ఏ పిచ్చి పనులు? నువ్వు ఒక్క మాట చెప్పండి నాకు, పట్టెడు పిండి ఎన్ని రోజులు వచ్చింది? అబ్బాయి చెప్పండి అబ్బాయి, పట్టెడు పిండి ఎన్ని రోజులు వచ్చింది? ఎన్ని రొట్టెలు వస్తాయి? ఆడవాళ్ళు చెప్పాలి, వాళ్ళే రొట్టెలు చేసేది. అమ్మా నా మాట మీకు వినపడుతుందిగా అయ్యా? చెప్పండి నాన్న. పట్టెడంటే ఎంతో? నేను తట్టెడన్లా, పట్టెడన్నా. ఇదే కదా నాన్న పట్టెడంటే. పట్టెడు అన్నం అంటారు కదా, ఇదేగా పట్టెడు. పట్టెడు పిండి సరిగ్గా ఒక రొట్టె అయిద్దా? పట్టెడు పిండి ఎన్ని సంవత్సరాలు వచ్చేదో నాకు చెప్పండి. మీకు తెలుసా? ఆ పట్టెడు పిండిలో ఒక చిన్న అప్పం చేసుకొచ్చి ఏలియాకి ఇచ్చినందుకు ఆ పట్టెడు పిండి 3.5 సంవత్సరాలు వచ్చింది. బాయ్ నేను చెప్పలా, గ్రంథంలో ఉంది, దాదాపు 3 ఏళ్ళు నిండా. ఇప్పుడు చెప్పండి ఎవరు పిచ్చోళ్ళు? ఎందుకు అడిగాడో తెలుసా? ఈ కరువు కాలములో నా తండ్రి నిన్ను పోషించాలనుకుంటున్నాడే పిచ్చిదా నా తల్లి. ఆయన నిన్ను దీవించాలంటే ఆయన ఏర్పరచుకున్న సేవకునిగా నేనున్నా కదా, నాకు నీకున్న దానిలో అంత తినిపించు. నువ్వు తీసుకొచ్చే ఆ చిన్ని అప్పం తిని బతికిపోదామని కాదు, నా తండ్రి ఆశీర్వాదం నీ మీదికి రావాలి. నా తండ్రి ఆశీర్వాదం నీ మీదికి రావాలి. నీ మీదికి రావాలంటే నీదై ఉన్నది ఏదో ఒకటి ఆయన ప్రతినిధిగా నేను పొందాలి. తీసరా చిన్న అప్పంజా. మనకు తెలుసా ఈ మ్యాటరు? ఆమెకే లేక అల్లాడుతుంటే దైవ సేవకుడు అంట, దున్నపోతులాగా పని చేసుకుని బతకొచ్చుగా. లేదు మొర్రో నా అల్లాడుతుంటే అందులో నాకు ఒక చిన్న అప్పందా, అందులో పట్టెడు పిండికి ఒక రొట్టె రాదు. వాడికి తెలిసింది అది. కానీ నేను ఎందుకు చెప్పాడు? ఆ పట్టెడి పిండిలో ఒక చిన్న అప్పం అంటే ఇంత అప్పం చేస్తే అది తిని బతికేద్దాం కరువు కాలం అంతానే కాదు. ఆ అప్పం తింటూ నా కడుపు నింపిందయ్యా అంటాడు. అప్పుడు ఆయన ఆకాశవాకిళ్ళు విప్పుతాడు. అప్పుడు ఆయన ఆకాశవాకిళ్ళు విప్పుతాడు. అది రహస్యం. దైవజనుల కదలికలు, దైవజనుల మాటలు, దైవజనుల ప్రార్థనలు నీ మీద చేతులుంచి ప్రార్థించేటప్పుడు కూడా శ్రద్ధగా వినాలి. దైవజనుడు చేయుంచి ప్రశాంతంగా ఉన్నప్పుడు నువ్వు దగ్గరికి వెళితే ప్రార్థన చేసేటప్పుడు ఏ మాటలు ఆ ప్రార్థనలో వాడుతున్నాడో శ్రద్ధగా వినాలి. తెలివి ఉంటే పోయి రాసుకోవాలి. ఆ మాటలు నెరవేరుస్తాడు దేవుడు. అసలు నువ్వు మాకు యాడ్ చేస్తున్నావు అన్నట్టు పెట్టారు మీరు ఫేసు. దేవునికి స్తోత్రం. ఎప్పుడన్నా నేను అందుబాటులో ఉన్నప్పుడు నేను మీకు బయట కనపడ్డప్పుడు చేస్తానుగా. రెగ్యులర్గా ఆదివారం శుక్రవారం చేస్తున్నానుగా. స్వస్థత కోసం చేసే ప్రార్థన వేరు, అది జస్ట్ తాగుతాను. సమస్య చెప్పినప్పుడు దానికోసం చేసే ప్రార్థన, లేదా అన్నా నన్ను బ్లెస్ చేయండి, ప్రేయర్ చేయండి అన్నాను ఎప్పుడన్నా నీకు అందుబాటులో దొరికినప్పుడు మీరు అడిగితే చేసే ప్రార్థన జాగ్రత్తగా వినాలి. పరిశుద్ధాత్మ ప్రేరణలో కొన్ని మాటలు వస్తాయి.
నేనైతే దైవజనులు నా మీద చేతులుంచి ప్రార్థించేటప్పుడు తప్పకుండా జాగ్రత్తగా వింటా, ఒక్కటి కూడా పోనేను. ఏం పలుకుతున్నారు, అందులో కొన్ని దిద్దుబాట్లు పలుకుతారు, అందులో కొన్ని బ్లెస్సింగ్స్ పలుకుతారు, అందులో నెక్స్ట్ ప్రణాళిక పలుకుతారు. ఏమేం చెప్తారో ఆ ప్రార్థనలో దేవునికి వాళ్ళు ఆత్మ ప్రేరణ పొంది అది నేను పోగొట్టుకోకూడదని మొత్తం తీసుకుంటా. మీకు ఉపయోగపడతాయని చెప్తున్నాను నాన్న ఇవన్నీ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అనండి మళ్ళీ, నువ్వు ఏడ అందుతున్నావు అని అడగండి మళ్ళీ. అంటే నేను ఒక్కడనే దైవజనున్నా అంటే వీళ్ళందరూ తెల్లారు కాగానే ఇంకా గోతాలు తగిలించుకొని పోతారా? చిత్తకాయతాలకే. ప్రతిష్ఠితులైన దైవజనులు దేవుని సన్నిధిలో నిత్యం ఉండేవాళ్ళు ఉన్నారు. నిలబడి ఒక దైవజనుడి దగ్గర దేవుని మందిరంలో చాలేమో నేను తోపు అయింది, లేదా ఒక్కడి ప్రార్థన వింటాడా? చేతులుంచి ప్రతిష్ఠ చేసి దైవజనుల్ని నియమించినప్పుడు ఎందుకు రెస్పెక్ట్ చేయరు? లేకపోతే నేనేమన్నా కరెక్ట్గా టేప్ పెడితే 6 అడుగులు ఉంటాననే? ఏమా దైవజనులు నీ ఆత్మీయ నాయకుని చేతే ప్రతిష్ఠితులు. అన్న ప్రేయర్ చేయండి అన్న. శాలేమన్నా ఉంటాడేమో అనుకున్నాను, అన్న అందుబాటులో లేడుగా, మీరున్నారుగా, చేయండి అన్న. పర్లేదు నాయన, అన్న కోసం ఆశపడ్డావుగా, ప్రార్థనలో ఉండాయి, అన్న వస్తాడులే చేస్తాడు. లేదన్నా, అన్న ఉంటే స్తోత్రం, లేకపోతే ఇప్పుడు నిన్ను ఉంచాడుగా. నాకు అన్నయ్య చేతులు ఉంచాలంటే అన్ననే ఉంచేవాడు, కానీ అన్నను ఉంచకుండా నిన్ను ఉంచాడంటే ఇప్పుడు నువ్వే నా మీద చేయి ఉంచాలన్నా అను. పరిశుద్ధాత్మ వశుడే ప్రార్థన చేస్తాడు. మీకేమో ఆ మైండ్ ఉండదు, మీకు ఉంగరాలు చేయే కావాలా. ఎంత తిక్కలోళ్ళండి జనం, ఎంత పిచ్చోళ్ళు. యేసయ్య చేస్తే కార్యం జరిగింది, అపోస్తలులు చేస్తే జరగలేదా? జరిగిందా లేదా? ఏమన్నాడు? నా వెనక వచ్చేవారు నాకంటే గొప్ప కార్యములు. కమ్మగా దేవుడు సన్నిధిలో నీతిమంతులైన బిడ్డలు, దైవజనులు, ప్రతిష్ఠితులు నీ కోసం సిద్ధంగా ఉంటే వాళ్ళ ముఖం ముందే వాళ్ళని తృణీకరించి అనలేడా, దున్నలేడా, దున్నలేడా, అనలేడా. ఈ దొన్న ఒకడు దొరికాడు, ఈ పనికి మన దొన్న. అర్థం చేసుకోండి బిడ్డ. దేవుని సముఖంలో నిలిచి ఎవరైతే రెడీలో ఉన్నారో ఆ వేళ నీ మీద చేతులు ఉంచవలసింది వారే. నా గ్యారంటీగా ఒక మాట చెప్పనా, తెల్లాటప్పుడు మర్చిపోతారు ఈ మాట మీరు. ఎస్, గ్యారంటీ. అస్సలు నేను అందుబాటులో కనపడ్డానంటే, నేను ఇప్పుడే కదా చెప్పాను అంటే అవన్నీ నైనా సంఘములో దేవుడు నియమించిన ప్రతి పాత్ర శ్రేష్టమైంది. చిన్నవాడని ఎవరిని అనుకోవద్దు. చేతులు చిన్నప్పుడు ఏం పలుకుతున్నాడో, ఆత్మవశుడ ఏం మాట్లాడుతున్నాడో వినాలా, గుర్తు రాసుకోవాలా, ఇంటికి పోవాలా, డేట్ వేసుకోవాలా. ఫలానా అన్న ప్రార్థనలో నా గురించి ఇలా పలికాడు, నా తండ్రి నువ్వేం చేస్తావు మరి అని కూర్చో దేవుని ముందు. తర్వాత సాక్ష్యం చెప్పకపోతే అప్పుడు అడుగు. వాళ్ళే సామాన్యులు కాదు, వాళ్ళు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగినాయి, చాలా జరిగినాయి. చచ్చేవాళ్ళు బతికారు, భయంకరమైన జబ్బులు, రిపోర్ట్లు మారిపోయినాయి వాళ్ళు చేస్తేనే. మీకేమో నేను ఒకడినే కనపడతా, ఎంత తిక్కలోళ్ళండి. వాళ్ళ ప్రేయర్ లైఫ్ ఎక్కడ, నా ప్రార్థనా జీవితం ఎక్కడ? నేను తిరుగుళ్ళలోనే ఉంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఎంత శ్రేష్టం. వాళ్ళు చిరునవ్వు నవ్వుకొని పక్కకు పోతారు. మీకు నడువులు లాగుతున్నాయని నాకు తెలుసు, కొంతమంది కాళ్ళు స్వచ్ఛపడ్డాయని కూడా నాకు తెలుసు, స్పరిశ ఆగిపోయిందని నాకు తెలుసు, తిమిరెక్కిందని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను ఎన్ని చెప్పా? మొత్తం 5 ఏమేం చెప్పా? ఎవరికి గుర్తుందిరా నాయన, నువ్వు ఒక్కొక్క మ్యాటర్ ఇంత చెప్పి
అనుకుంటారా? లేదు లేదు, ప్రతిదీ కూడా నీ హృదయంలో చేరింది. ఆ సందర్భాన్ని బట్టి అది బయటకు వస్తుంది, డౌటే లేదు. ఆ సమయాన్ని బట్టి అది బయటకు వచ్చింది. నేను ఇచ్చిన ప్రతి సందేశం మీ హృదయంలో ఉంటుంది. ఆ సమయానికి నీలో నుంచి బయటకు వచ్చి మాట్లాడింది ఆ సందేశం. ప్రార్థన చేద్దాం రండి. ఈరోజు నా తండ్రి మనతో మాట్లాడిన మాటలన్నిటి విషయంలో మనం సరి చేసుకుందాం. సేవ చేయమని పిలిస్తే పరిగెత్తున్నారా? ఏదన్నా ప్రయత్నం చేయమని ప్రేరేపిస్తే పరిగెత్తున్నారా? మారు మనసు పొందమని పిలిస్తే పరిగెత్తు తల్లి. రక్షణ పొందమని పిలిపోస్తే నీకు తక్షణమే రక్షణ పొందులా, లేట్ చేయొద్దు అని పిలిపోస్తే వెంటనే రక్షణకు పరిగెత్తు. ఎవరిని నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు, నీ రక్షణ నీదే. అనా ముందే సిద్ధపడ్డానని వచ్చినోళ్ళు, లేదు ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటను బట్టి నేను ఈ రాత్రి రక్షణ పొందాలని నిర్ణయించుకున్నాను, నా జీవితాన్ని నా యేసయ్య చేతికి అప్పచెప్పాలని సిద్ధపడ్డాను అనా, మీరు రాత్రి ఇస్తే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాళ్ళు వెళ్ళిపోండి. చర్చి బ్యాక్ వాటర్ ఉంది, పోయి అక్కడ నిలబడండి, వచ్చి బాప్తీసం ఇచ్చి వెళ్తా. ఎవరు సిద్ధపడి వచ్చారో ఈ రాత్రి ఇప్పుడు విన్న మాటలను బట్టి నా తండ్రి చెప్పిన మాట ఆలస్యం చేయొద్దు అని నేను చెప్పా. ఆ మాటను గైకొని ఈరోజే జీవితాన్ని ప్రభు చేతికి అప్పచెప్పినటువంటి స్థితిలో ఎంతమంది సిద్ధపడ్డారో, నేడే రక్షణ దినం, ఇది అనుకూల సమయం. పరిగెత్తండి దేవుని పాదాల చెంతకు, వచ్చేసేయండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. చర్చి బ్యాక్ సైడ్ స్త్రీలు పురుషులకు ఇప్పుడే చెప్తున్నాను, వెళ్ళిపోయి ఆ నీళ్ళ దగ్గర ఉండండి, వచ్చి బాప్తీసం ఇస్తా. అలాగే ఏ ఏ విషయాల్లో వంకర త్రోవల్లో ఉన్నారో సరి చేసుకోమని దేవుని పిలుపు వచ్చింది, దిద్దుబాటు చేసుకోండి, మారు మనసు పొందండి, వంకర టింకర బ్రతుకును వదిలేయండి, రూపాంతరం చెందండి. అలా ఏ విషయాల్లో ప్రభు నిన్ను తడవ చేయొద్దు, త్వరపడన్నాడు, నువ్వు త్వరపడు. నీ విషయంలో దేవుడు చేసే కార్యాలు ఆలస్యమైతే ఆశ్చర్యపోకు. 1కి 10 12 మీరు ఎకరం గొప్పదా 12 గొప్పదా అట్లా ఉంటుంది. లేటుగా చేసినా మైండ్ పోయేటట్టు చేస్తాడు ఆయన. కొన్ని అవసరతను బట్టి వెంటనే ఇస్తాడు. మనకెప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో, ఏ రేంజ్లో ఇవ్వాలో ఆయనకు తెలుసు. మన విశ్వాసలం, డౌట్ అక్కర్లా, నమ్ముదాం, ఎదురు చూద్దాం. నీ చిత్తమే నానా అందాం. నువ్వే నన్ను గెలవు నానా, నేను ఓడిపోవాలి నానా, నా తలంపులు గెలవద్దు, నా ఇచ్చలు గెలవద్దు, నా ఆలోచనలు గెలవద్దు, నీ చిత్తమే, నీ ఇష్టమే, నీ సంకల్పమే నన్ను గెలవని, నేను ఓడిపోని నీ చేతుల్లో. నీకే స్తోత్రం నాన్న, నీకే స్తోత్రం అంటూ దేవుని పాదాలు పట్టుకుందాం రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మన మధ్య సంచరించిన రాత్రి, మనల్ని ముఖాముఖి దర్శించిన రాత్రి, అనేక సంగతులు మనకు నేర్పిన రాత్రి, దైవజనుల అనుభవాలు, దైవజనులు ఎదుట ఎలాగుండాలి, దైవజనులు ఎలా గుర్తుపట్టాలి, దైవజనులు ఎలా గౌరవించాలి, మాటను ఎలా తీసుకోవాలి, ఇట్లా ప్రతిదీ కూడా ఈరోజు దేవుడు మనకు నేర్పాడు. దేవుని కృతజ్ఞతలు చెప్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రత్యేక అభిషేకాన్ని గురించి ఈరోజు మాట్లాడాడు. నెత్తి మీద నూనె పోసి చెయ్యి ఉంచి అభిషేకం ఒకటైపు అయితే, గద్దింపు మరొక అభిషేకం. గద్దింపు ఒక అభిషేకం అని ఎవరు గుర్తించరు, కానీ అది నిజం. థ్యాంక్స్ చెప్పు దేవునికి. ఈరోజు నాకు క్రొత్త సంగతి మాట్లాడావు నాన్న, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. చాలా నేర్పావు నాన్న. ఈ రాత్రి నిద్ర మానుకొని నేను నీ పాదాల చెంతకు వచ్చింది, మంచిది నాన్న, నాకు నేర్పావు నాన్న, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. నేను సంతోషించి నేను మయంపరుస్తున్నాను నాన్న. అవును నాన్న, దిద్దుబాటు నేర్చుకుంటాను నాన్న. పెద్దలు చెప్పిన, చిన్నలు చెప్పిన నా బతుకు మార్చుకుంటాను, సరి చేసుకుంటాను, చక్కదిద్దుకుంటాను. ఆలస్యమైన నేను కృంగిపోను నాన్న, నీ కార్యాలను ఎదురు చూస్తాను నాన్న. నువ్వు నాకు చెప్పిన విషయాలు ఆలస్యం చెయ్యను నాన్న. నీ మాటకు వెంటనే విధేయత చూపుతాను, వెంటనే లోబడతాను తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దాసును ఉపయోగించి రాత్రి నువ్వు అనిపించిన ప్రతి మాట కొరకై వందనాలు. నాతో మాట్లాడావు దేవా, నీ బిడ్డలతో మాట్లాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది పరలోక రాజ్య పౌరులు కావాలని, నీ రక్తములో పాపాలని కడిగేసుకొని శాపాలు తొలగించుకొని
నిత్య జీవం చేరాలని ఎంతమంది సంకల్పించారో వారందరినీ దర్శించి నీ పాదాల చెంత బిడ్డలందరికీ రక్షణ ప్రసాదించు. బాప్తిస్మం ద్వారా వారి పాపాలని కడిగివేయి. నీ నామమున ప్రార్థన చేసి సిద్ధపడి ఉండగా నీ బిడ్డలను ఆశీర్వదించు. సేవా పిలుపు అందుకున్న వాళ్ళు త్వరపడి నీ పరిచర్యలోకి అడుగుపెట్టే కృపద ఇచ్చేయి. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఎవరెవరిని ఏ పరిచర్యలకు పిలిచావో, ఎవరెవరిని ఏ సేవలకు పిలిచావో వారందరూ కూడా ఆయా పరిచర్యల్లో, అది ప్రార్థనా సేవ కావచ్చు, పరిచారక సేవ కావచ్చు, సువార్త సేవ కావచ్చు, కాపరి సేవ కావచ్చు, సంగీత సేవ కావచ్చు, ఆర్థికంగా తోడ్పడే సేవ కావచ్చు, అధికారంలో ఉండి చేసే సేవ కావచ్చు, ఎవరిని ఏ విధమైన సేవలో నిలబెట్టి పిలిచావో ఆయా సేవలలో నీ బిడ్డలు వర్ధిల్లుదురుగాక, ఆ సేవలకు లోబడి జరిగించుదురుగాక. తండ్రి సన్నిధి సేవకుల్ని కూడా మీరు దృష్టించండి నాన్న, వారిని కూడా దర్శించండి, వారిలో కూడా పరివర్తన తీసుకురండి. సేవకులై ప్రతిష్ఠితులు అవగానే కొమ్ములు మొలిచినట్టుగా నిర్లక్ష్యంగా ఉండకుండా దేవుడా నీ సన్నిధిని కోల్పోకుండా నా బిడ్డల్ని కూడా కాపాడు. గద్దింపును విని తిరగడానికి సహాయం వచ్చే నీ వైపు బిడ్డలందరిని మీ దయగల చేతికి అప్పగిస్తూ ఏ వేదంలో, కష్టాల్లో, కన్నీళ్లలో, బాధల్లో, అప్పుల్లో, ఆర్థిక సమస్యల్లో, దుఃఖంలో వచ్చారో నీ బిడ్డలు వారిని ఆదరించి, ధైర్యపరిచి, నెమ్మదిపరిచి, నిబ్బరపరిచి, స్వస్థపరిచి ఇక్కడున్నాళ్ళు, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్నాళ్ళు, లైవ్లో, జూమ్లో ఉన్న బిడ్డలు అందరినీ కూడా దర్శించు. ఈ రాత్రి కాలపు ప్రార్థనలు గైకొని నీ బిడ్డలు ఆశీర్వదించి నడిపించు. తిరుగు ప్రయాణాల్లో బిడ్డలకి ఏ కీడు కలగకుండా కాపాడు. బిడ్డల చుట్టూని అగ్ని ప్రాకారం ఉంచు. వారు వెళ్ళుచూ ఉండగా వారిలో మార్పు కనబడాలి.